అందరికీ నమస్కారమండి. ఈ సంవత్సరం న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉండబోతోంది? ఈరోజు దాని గురించే తెలుసుకోబోతున్నాం. మనలో ప్రతి ఒక్కరికి ఇది ఎలాంటి సంకేతాలిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 ఈ సంవత్సరాన్ని సంఖ్యాశాస్త్రంలో యూనివర్సల్ ఇయర్ 1 అంటారన్నమాట. ఎందుకంటారా? 2, 0, 2, 6 వీటన్నిటినీ కలిపితే వచ్చేది 10, అంటే 1+0 చివరికి 1. సో ఈ నంబర్ 1కి ప్రపంచవ్యాప్తంగా అంత ప్రాముఖ్యత ఏంటో చూద్దాం రండి. 2025 ఒక సైకిల్కి ఎండింగ్ అన్నమాట. అలా ముగిసిన వెంటనే వచ్చే 2026 ప్రపంచానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇది కొత్త ఆవిష్కరణలకు, కొత్త లీడర్షిప్కి, చెప్పాలంటే ప్రపంచ గమనాన్ని మార్చేసే ఒక ఫ్రెష్ స్టార్ట్కి నాంది పలుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని మార్పులొస్తున్నాయి సరే, కానీ ఇది మన పర్సనల్ లైఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అది తెలుసుకోవాలంటే ముందు మనం మన బర్త్ నంబర్ ఏంటో కనుక్కోవాలి. ఇది చాలా సింపుల్ అండి. మీరు పుట్టిన తేదీలోనే అంకెలను కలపడమే. ఉదాహరణకు ఎవరైనా నెలలో 15వ తేదీన పుట్టారనుకోండి, వాళ్ళ బర్త్ నంబర్ 1+5 అంటే 6 అవుతుంది. ఒకవేళ 28వ తేదీన పుడితే 2+8 అంటే 10. ఇలా 2 అంకెలు వస్తే వాటిని మళ్ళీ కలపాలి, అంటే 1+0 1 అవుతుంది. సరే, అందరూ వాళ్ళ బర్త్ నంబర్ కనుక్కున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఫలాల్లోకి వెళ్ళిపోదామా? సరే, మరి ఇంకెందుకు ఆలస్యం? ముందుగా బర్త్ నంబర్ 1 నుండి 4 వరకు ఉన్నవాళ్లకు 2026 ఎలా ఉండబోతుందో చూద్దాం. బర్త్ నంబర్ 1 ఉన్నవాళ్లకి 2026 చాలా చాలా స్పెషల్ ఇయర్. ఎందుకంటే ఇది యూనివర్సల్ ఇయర్ 1, అలాగే వాళ్ళ పర్సనల్ ఇయర్ కూడా 1. దీన్నే డబుల్ 1 ఎనర్జీ అంటారు. అంటే ఏంటంటే వీళ్ళు చేసే ప్రయత్నాలకు రెట్టింపు వేగం, రెట్టింపు ఫలితం దక్కే అవకాశం ఉందన్నమాట. ఈ సంవత్సరంలో ఆదాయం పెరిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ వర్క్ ఎక్కువై అలసిపోకుండా చూసుకోవడం ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది అని బలంగా నమ్ముతారు. ఇక నంబర్ 2 వాళ్ల విషయానికి వస్తే 2026లో వీళ్లు ఒంటరిగా కాకుండా పార్ట్నర్షిప్స్ మీద ఫోకస్ చేయాలి. ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లాంటిది. వీళ్లు తెర వెనక ఉండి శాంతిని తీసుకురావడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది, కాబట్టి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ల కన్నా సేవింగ్స్ మీద దృష్టి పెడితే మంచిది. పేరు ప్రఖ్యాతలు మోడరేట్గా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, అందుకే జాగ్రత్త అవసరం. మానసికంగా కూడా కొంచెం ఎమోషనల్ అయ్యే అవకాశం ఉంది. సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఇక బర్త్ నంబర్ 3 ఉన్నవాళ్లకు 2026 చాలా హ్యాపీగా, సోషల్గా, యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళ క్రియేటివిటీకి, కమ్యూనికేషన్ స్కిల్స్కి మంచి రికగ్నిషన్ వస్తుంది. వీళ్ల క్రియేటివ్ ఐడియాల వల్ల ఆదాయం పెరుగుతుంది. సోషల్ సర్కిల్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ల మాటలతో, చామ్తో జనాల్ని ఇట్టే ఆకట్టుకుంటారు. హెల్త్ స్టేబుల్గా, ఎనర్జెటిక్గా ఉంటుంది. మెంటల్గా చూస్తే చాలా ఆనందంగా, ఉల్లాసంగా గడిపే సంవత్సరం ఇది. నంబర్ 4 వాళ్ళకి ఈ సంవత్సరం డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఈ రెండింటినీ డిమాండ్ చేస్తోంది. ఇది కాస్త కష్టంగా అనిపించొచ్చు, కానీ ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇస్తోంది. ఈ సంవత్సరంలో డబ్బు అదృష్టం వల్ల రాదు, కష్టపడితేనే వస్తుంది. వాళ్ల నమ్మకమైన పనితీరుకు మంచి గౌరవం దక్కుతుంది. ఆరోగ్యం యావరేజ్గా ఉంటుంది. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా డిసిప్లిన్తో దాన్ని అధిగమించగలుగుతారు. సరే, ఇప్పటిదాకా 1 నుంచి 4 నెంబర్ల గురించి చూశాం కదా. ఇప్పుడు 5 నుండి 9 వరకు బర్త్ నెంబర్స్ ఉన్నవాళ్లకు 2026 ఎలా ఉండబోతోందో చూసేద్దాం. బర్త్ నంబర్ 5 ఉన్నవాళ్లకు 2026 మొత్తం ట్రావెల్స్, అనుకోని మార్పులు, అడ్వెంచర్స్తో నిండిపోతుంది. లైఫ్ చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. ఇన్కంలో చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఎంత ఫాస్ట్గా డబ్బు సంపాదించే అవకాశాలొస్తాయో అంతే అనూహ్యంగా ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరం. ఎలాంటి సిచ్యువేషన్కైనా అడ్జస్ట్ అయ్యే వీరి తత్వానికి మంచి పేరొస్తుంది. మానసికంగా చాలా ఉత్సాహంగా, ఫ్రీగా ఫీల్ అవుతూ కొత్తదనం కోసం చూస్తారు. నంబర్ 6 వాళ్లకు ఈ సంవత్సరం ఇల్లు, కుటుంబం, బాధ్యతలతో ముడిపడి ఉంటుంది. యూనివర్సల్ ఇయర్ 1 యొక్క ఆ కొత్త ఎనర్జీ వీరి రెస్పాన్సిబుల్ నేచర్తో కలవటం వల్ల 2026 చాలా హార్మోనియస్గా సాగిపోతుంది. ఫ్యామిలీ బిజినెస్లు లేదా పార్ట్నర్షిప్స్ ద్వారా ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. వాళ్ల లాయల్టీకి, ప్రేమపూర్వక స్వభావానికి సొసైటీలో మంచి గుర్తింపు వస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఫ్యామిలీతో డీప్ కనెక్షన్స్ ఏర్పడి మెంటల్గా చాలా పీస్ఫుల్గా ఉంటారు. ఇక నంబర్ 7 వాళ్లకి
ఇది బయటి ప్రపంచంలోకి వెళ్లే సంవత్సరం కాదు. ఇది లెర్నింగ్, సెల్ఫ్ గ్రోత్, ఇంకా చెప్పాలంటే ఆత్మపరిశీలనకు కేటాయించాల్సిన టైం అన్నమాట. ఫైనాన్షియల్గా పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవడానికి ఇది కరెక్ట్ ఇయర్ కాదు. స్టెడీగా ఉండటమే బెస్ట్. వీళ్ళ జ్ఞానం, స్కిల్స్ ద్వారా పెద్దగా పబ్లిసిటీ లేకుండానే సైలెంట్గా గౌరవం వస్తుంది. ఫిజికల్గా ఎనర్జీ లెవెల్స్ కాస్త తక్కువగా అనిపించొచ్చు. అందుకే మెడిటేషన్, మెంటల్ రెస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం చాలా ముఖ్యం. ఇక నంబర్ 8, ఇదొక కర్మ సంవత్సరం. అంటే ఏంటంటే గతంలో పడ్డ కష్టానికి కరెక్ట్ రిజల్ట్ అందుకునే టైం ఇది. ఇది చాలా పవర్ఫుల్, చాలా కీలకమైన సంవత్సరం. ఆదాయంలో చాలా పెద్ద మార్పు, అది పెరుగుదల కావచ్చు లేదా ఒక కరెక్షన్ కావచ్చు, జరగబోతోంది. హయ్యర్, రెస్పాన్సిబుల్ పొజిషన్స్ చేపట్టే అవకాశం ఉంది. హెల్త్ విషయంలో మాత్రం స్ట్రెస్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. తమ లక్ష్యాల బరువును వీళ్లు చాలా సీరియస్గా తీసుకుంటారు. చివరిగా నంబర్ 9, ఈ నంబర్ వాళ్ళు ఒక పాత సైకిల్ని ముగించి ఒక బ్రాండ్ న్యూ స్టార్ట్కి రెడీ అవుతున్నారన్నమాట. ఇదొక ఎండింగ్ ఫేజ్ అయినా చాలా స్మూత్గా, ప్రశాంతంగా సాగిపోతోంది. గతంలో ఎప్పుడో చేసిన పనుల నుండి అన్ఎక్స్పెక్టెడ్గా రిటర్న్స్ రావచ్చు. వాళ్ల పేరు, ప్రభావం దేశ సరిహద్దులు దాటి వేరే ప్రాంతాలకు కూడా వెళ్లొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. మానవత్వానికి సేవ చేయాలనే ఒక బలమైన కోరిక, సానుభూతి వీళ్లలో కలుగుతాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించాలి. ఈ ఫలాలు ఒక్కో నంబర్కి ఒక్కోలా ఉన్నా ఈ సోర్స్ అందరికీ వర్తించే ఒక కామన్ పాయింట్ని హైలైట్ చేస్తుంది. అదే నిజమైన ఆనందం కోసం సేవ చేయడం. ఉదాహరణకు చూడండి, బర్త్ నంబర్ 4 వాళ్లకి వాళ్ల ప్రాక్టికల్ నేచర్కి తగ్గట్టుగా ఒక కమ్యూనిటీ సెంటర్లో రిపేర్స్ చేయమని సూచిస్తే, బర్త్ నంబర్ 6 వాళ్లకి వాళ్ల ప్రేమపూర్వక స్వభావానికి తగ్గట్టుగా అవసరమైన వాళ్లకి భోజనం వండమని చెప్పారు. అంటే ప్రతి నంబర్కి వాళ్ల స్వభావానికి తగిన సేవను సూచించారన్నమాట. మన పర్సనల్ వెల్ బీయింగ్ ఇతరులకు హెల్ప్ చేయడంతో ఎలా కనెక్ట్ అయి ఉందో ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. ఫైనల్గా మనం మళ్ళీ యూనివర్సల్ ఇయర్ 1 మెయిన్ థీమ్కే వస్తున్నాం. మన పర్సనల్ ఫలాలు ఎలా ఉన్నా ఇది ప్రపంచం మొత్తానికి ఒక ఫ్రెష్ స్టార్ట్. మార్పుకు, కొత్త ఆవిష్కరణలకు ఇదొక గొప్ప అవకాశం.